ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ అన్ని వర్గాల ప్రజలందరికీ అన్నీ చేసేసాం, అన్నీ సమకూర్చేసాం, ఇక ఏదన్నా చేయాల్సింది మిగిలి ఉందని అంటే మా విజయోత్సవ ర్యాలీలే అంటూ వాళ్ళే పెట్టుకున్నటువంటి పేరు సామాజిక సాధికార యాత్ర. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో ప్రజలకు చేయలేనటువంటి అభివృద్ధి, ప్రజలకు చూపేటటువంటి సంక్షేమం చేశామని వాళ్ళ డబ్బులు వాళ్ళే కొట్టుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు మా ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోట నియోజకవర్గంలో చేస్తున్నారు. ఇదే రైల్వే కోట నియోజకవర్గం జనసేన పార్టీ తరపున ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొరమూట్ల శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారిని 4 ప్రశ్నలు అడుగుతాను. సార్ శ్రీనివాసులు గారు, మీరంటే మాకు చాలా ప్రత్యేకమైన అభిమానం ఉంది ఒక వ్యక్తిగా. ఎందుకంటే మీరు చిన్న స్థాయి నుంచి కష్టపడుతూ చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు. సంతోషం సార్. రాజకీయంగానే మాట్లాడుకుందాం సార్, వ్యక్తిగత ద్వేషం ఇందులో ఏం మాత్రం లేదు. సో ఆ దృష్టితో మీరు ఆలోచించాలని చెప్పి ఒక 3 పాయింట్లు 4 పాయింట్లు సార్. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి పళ్ళతోటలకు ప్రసిద్ధి మన రైల్వే కోడ్ సార్, మీకు తెలియదు కాదు. దానికి ఆధారిత పరిశ్రమ అప్సా జ్యూస్ ఫ్యాక్టరీ తిరిగి ఓపెన్ చేస్తే ఎన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు మనం కల్పించవచ్చో మీకు తెలియదు కాదా? పళ్ళ తోటలకి ప్రసిద్ధి చెందినటువంటి మన రైల్వే కోడూరు నుంచి వెంకటగిరి రోడ్డు మీదుగా నెల్లూరుకి ఒక రోడ్డు పరివాదన ఉంది సార్. అది 1947 నుంచే ఉంది. దాన్ని మనము చేయగలిగితే ఎంతమంది రైతులకు అది ఉపయోగపడుతుందో మీకు తెలియదు కాదా కదా సార్? డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సార్ బుడిగుంటపల్లి మన డిగ్రీ కాలేజ్ దగ్గర. ఎంత అవస్థలు పడుతున్నారంటే వర్ణాతీతం. ఎప్పుడు రైల్వే అది బుడిగుంటపల్లి అండర్ బ్రిడ్జ్ అడిగినా కూడా అప్పటికప్పుడే వెళ్ళి మీ ఆధ్వర్యంలో టెంకాయలు కొడుతూనే ఉంటారు సార్. 4 సార్లు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇవాళకి కూడా పూర్తి స్థాయిలో నాకు తెలిసి దాదాపుగా ఏదైతే అభివృద్ధి చేస్తే ఎంత అద్భుతంగా సంక్షేమం వెళ్తాదో మన రైల్వే కోడ్లో అది మీరు ఏమాత్రం చేయలేదు సార్. ప్రతి గవర్నమెంట్ కూడా వచ్చినప్పుడు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా. కానీ కేవలం మీరు సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే పరిమితవి, అభివృద్ధి కార్యక్రమాలకు ఏమాత్రం మీరు శంకుస్థాపన చేయలేదు సార్. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా చేయలేటువంటి అభివృద్ధిని చేశామని మీరు డప్పులు కొట్టుకుంటూ ప్రజలకి ఇలా గంతలు కట్టి మీ డప్పులు మీరే కొట్టుకుంటున్నారు సార్. ఈ గంతలను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇలా తెరిపించడానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీ యొక్క ప్రజల పట్ల వహించినటువంటి పక్షపాతానికి, అంటే సంక్షేమ పక్షపాతం అంటారనమాట, ఏ మాత్రం చేయనటువంటి అభివృద్ధిని, ఏ మాత్రం చేయనటువంటి ఈ యొక్క డెవలప్మెంట్ని మేము పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అడుగడుగునా ప్రశ్నిస్తూ ఉంటాం సార్. ఈ విధంగా కళ్ళు తెరిచి ప్రజలకు వాళ్ళని జాగృతం చేస్తాం. రైల్వే కోడూరులో అభివృద్ధి ఏ మాత్రం లేదని చెప్పేసి ఘంటాపదంగా చెప్పగలం సార్. సో జనసేన పార్టీ తరఫున తీవ్రంగా సామాజిక సాధికార యాత్రను వ్యతిరేకిస్తున్నాం సార్. మీకు మాకు మనందరికీ కూడా రైల్వే కోడూరులో 100% డెవలప్మెంట్కి పునాదులన్నా వేసినప్పుడన్నా ఈ కార్యక్రమం చేసుకుంటే బాగుండేది. ఏమాత్రం పునాదులు వేయకుండా మీకు మీరే డబ్బులు కొట్టుకునేటువంటి కార్యక్రమం చేసుకుంటూ ఉండడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ సామాజిక సాధికార యాత్రను మీకు మీరే డబ్బు కొట్టుకుంటున్నారు సార్. మీకు ఒక్కటే ఒక విషయం చెప్తున్నారు సార్ చివరిగా. 2024 ఎలక్షన్స్లో, అంటే రాబోయే ఎలక్షన్స్లో మీరు గెలవడానికి సామాజిక సాధికార యాత్ర చేసుకుంటున్నారు సార్. కానీ ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యి ఈ యొక్క డాంబికాలు గుర్తించి మీకు ఒక యాత్రను సిద్ధం చేశారు సార్. దాని పేరే సాగనంపే యాత్ర. ఎస్ సార్, సాగనంపే యాత్రను 2024 ఎలక్షన్లో మీకు వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని సాగనంపే ప్రక్రియ కూడా చేస్తారని తెలియజేసుకుంటూ రైల్వే కోడ్లో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండానే ఇలాంటి కార్యక్రమం రైల్వే కోడ్లో జరుగుతున్నందుకు ఒక రైల్వే కోడ్ వాసిగా, ఓటర్గా, జనసేన పార్టీ నాయకుడిగా చాలా బాధగా ఉంది. థ్యాంక్ యూ.